నమస్కారం, నా పేరు పెండ్యాల సురేందర్. గోపాలమిత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాటి విషయం ఏమిటంటే, పశువుల యొక్క కాళ్ళకు గాయాలైతే వాటి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చికిత్సలు చేయాలి అనే విషయంపై ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నా. ముందుగా పశువుల కాళ్ళకు గాయాలు ఎందుకైతాయో తెలుసుకుందాం. పొలాల గట్ల పొంటి ముళ్ళ పొదలు ఉండడం వల్ల, అవి డెక్కల మధ్య ఉచ్చుకోవడం వల్ల కానీ, రాళ్ళు ఎక్కువగా ఉన్న భూములలో వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు రాళ్ళు డెక్కల మధ్య సొచ్చుకొని కోసుకోవడం వల్ల కానీ, కోసిన జొన్న సేను కొయ్యలు గుచ్చుకొని కానీ గాయాలు అవ్వచ్చు. అయితే వాటి కాళ్లకు గాయాలు అయిన సంగతి పశువుల యజమానులు గమనించకపోతే 2-3 రోజుల్లో కాలి గాయాలు చీము వచ్చి నడవలేని స్థితికి చేరుకుంటాయి. ఇంకా వీటి అన్నింటికంటే ముఖ్యంగా ఈ మధ్య చాలా మంది తాగుబోతులు పొలాల పొంటి, చెరువుల పొంటి తాగి పారేసిన సీసవక్కల వలన కూడా పశువుల కాళ్లకు దారుణమైన గాయాలు ఏర్పడే ప్రమాదం ఉన్నది. నేను ట్రీట్మెంట్ చేసిన చాలా పశువులకు తాగి పారేసిన సీసాల వల్ల ఏర్పడిన గాయాలే ఎక్కువ. ఈ పశువులకే కాకుండా శెల్కల్లో, సేన్లల్లో తాగి పారేసిన సీసాలు చేయబట్టి ఇటు రైతులకు కూడా గాయాలు అవుతున్నాయి. కాబట్టి తాగుబోతు మిత్రులు ఈ విషయం గురించి కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుంది. సరే, ఈ విషయాన్ని పక్కకు పెడితే, పశువులకు ఈ వానాకాలంలో రాళ్లతో కూడిన నేలపై నడవడం వలన మెత్తకాలు ఏర్పడి చీము వచ్చి డెక్కలు పూర్తిగా పుండులాగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి గాయాలు ఏర్పడిన తక్షణమే తగు చికిత్సలు చేయించుకోవాలి. దానికంటే ముందు పశువుల యొక్క గాయాన్ని గమనించినట్లయితే దాన్ని శుభ్రంగా గోరువెచ్చటి నీటితో కడగాలి. డాక్టర్ సూచన ప్రకారం తెచ్చిన మందులను గాయాలపై వేయాలి. ఇలా చేయకపోయినట్లయితే కాలికి ఏర్పడిన గాయాల పురుగులు పడే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం, పశువులకు మెత్తగాళ్ళు ఏర్పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ఆ పశువుల డెక్కలకు నాడాలు వేయించుకుంటే మంచిది. ఇది ఇవాటి విషయము. నేను వీడియోలో చెప్పినట్లుగా పశువుల పట్ల పశువు యజమానులు, ప్రజలు తగు జాగ్రత్త తీసుకోవాలి. అట్లాగే ఎక్కడ పడితే అక్కడ తాగి సీసాలు పారేసే తాగుబోతు బ్యాచ్ కూడా కొద్దిగా ఆలోచించి తగు జాగ్రత్త తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. గోపాలమిత్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.